హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట. గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసేయండి. పర్ఫెక్ట్గా లోపల కొంచెం సాఫ్ట్గా, పైన ఆ బెల్లం పాకం పర్ఫెక్ట్గా పట్టాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కొంతమంది చేసేటప్పుడు గట్టిగా మనం కొరకలేము, అంత గట్టిగా ఉంటాయి. అట్లా ఏం రాకుండా లోపల సాఫ్ట్గా, పైన బెల్లం పాకం బాగా పట్టి ఈజీగా చేసుకోవాలంటే ట్రై చేసేయండి. చూడండి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే గోధుమ పిండి 2 కప్పులు తీసేసుకోండి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని, కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోండి. అది వేసుకోవడం వల్ల మనకి గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఉంటుంది, లోపల గుల్ల గుల్లగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఈ వంట సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని, ఇంట్లో నెయ్యి ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే వేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే డాల్డా అన్నా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయండి. నెయ్యే ఉంటే అదే వేసుకోవాలి అని ఏం లేదు, ఆయిల్ వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం ముద్ద పట్టే అతుక్కోవాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపేసేయండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అట్లే ఉండాలి. మరీ మెత్తగా గట్టిగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది. బాగా కలిపేసిన తర్వాత చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అంతా ఒకే సైజ్ తీసుకొని ఇలా మరీ రౌండ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉండలు పట్టేసుకుంటే సరిపోతుంది. ఇవంతా ఇలాగే ఉండలు పట్టేసుకోవచ్చు. వీడియో చూసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు ఫస్ట్ చూసేయచ్చు అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఇలా అంతా ఉండలు పట్టేసిన తర్వాత మీ దగ్గర గవ్వల చెక్క ఉంటే దాంతో అయినా గవ్వలు చేసుకోవచ్చు. గవ్వల చెక్క లేని వాళ్ళ దగ్గర ఇలా చూడండి, మనం బోండాలు కానీ ఎత్తుతాం కదా, జల్లిగంటిలాగా ఉంటుంది. దానిపైన ఇలా ఊరికి అలా ప్రెస్ చేసి తిప్పేసామంటే గవ్వలు రెడీ అయిపోతాయి. చూడండి పర్ఫెక్ట్గా మనం గవ్వల చెక్క పైన ఎలా చేసుకుంటామో అలాగే వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి. ఊరికి అలా ప్రెస్ చేసి తిప్పేసామంటే గవ్వలు రెడీ అయిపోతాయి. ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం పిండి అందులో వేసి చూడండి, అది కొంచెం బాగా వేగి పైకి వచ్చినప్పుడు అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇప్పుడు ఒక్కొక్క గవ్వల్ని వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయండి. వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు వదిలేసి బాగా కలిపేసుకోండి. మళ్ళీ ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇది ఒకేసారి మీరు పాకంలో వేసారంటే స్వీట్గా అయిపోతుంది, లోపల జ్యూసీగా అయిపోతుంది. అట్లా కాదు, లోపల గుల్లగుల్లగా పైన ఆ పాకం పర్ఫెక్ట్గా పట్టాలంటే అన్నీ ఒకేసారి కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు పాకం ముందుగానే రెడీ చేసేసుకొని అందులో వేడివేడిగా వేసేసామంటే లోపల ఆ జీరా అనేది బాగా పీల్చుకొనేస్తుంది. అట్లా కాకుండా అన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత బెల్లం పాకం అనేది పట్టుకోండి. ఒక అరకప్పు బెల్లం తీసేసుకొని ఇలా బాగా కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించాలి. అదంతా బెల్లం బాగా కరిగిన తర్వాత చూడండి పాకం ఇలా ఉండాలి, తీగ పాకం వచ్చేంత వరకు ఉండాలి అనమాట. మరీ గట్టిగా ముదురు పాకం పట్టారంటే పర్ఫెక్ట్గా రాదు, గట్టిగా అయిపోతుంది. అట్లా కాకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసేయండి. ఇలా బెల్లం పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వల్ని ఇందులో వేసేసుకొని చూడండి, ఆయిల్ కొంచెం కూడా పీల్చకుండా ఉంది. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్స్తో అద్దేసి తీసేయచ్చు. ఇలా బెల్లం పాకంలో అన్నీ వేసి కలిపేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకొని తర్వాత తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కారం గవ్వలు కూడా చేసుకోవచ్చు అనమాట. బెల్లం పాకంలో వేయకుండా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి చాలా బాగా వచ్చాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసేయండి. ఎవరైనా ఫస్ట్ ట్రై చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి, అంత బాగుంటుంది అనమాట. లోపల గుల్లగుల్లగా పైన ఆ పాకం పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేసేయండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.